హాయ్ ఫ్రెండ్స్, చూడండి. నేను ఇప్పుడే చేశాను ఇది. ఎలా అంటే ఇదిగో సగం సూజీ రవ్వ, సూజీ అంటే ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, కొంచెం దానికి సగం ఇది రాగి పిండి, రెండు కలిపి వేయించి గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత ఇదిగో ఉప్మాకు కావాల్సిన ఈ వేరే అనుకోండి. ఇవన్నీ తాలింపులు మామూలే, మనం ఏమైతే వేసుకుంటాం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్మా తాలింపులు అన్నీ వేసి, అల్లం అన్నీ వేసుకున్నాను, కరివేపాకు వేసి ఉప్మాలాగా చేసి నీళ్ళు మరగబెట్టుకోవాలన్నమాట. ఒకటికి 4 నీళ్ళు పక్కన మరగబెట్టుకొని ఈ ఎప్పుడైతే మనకి ఉప్మా ఇది మరి తాలింపులు ఇవి ఎగిపోయాక ఈ ఈ పిండి వేసేసి ఈ కొంచెం వేడి చేసుకుంటాం కదా, ఆ పిండిని వేసేసి మళ్ళీ ఒకసారి వేపేసి ఆ మరిగించుకున్న నీళ్ళు ఒకటికి 4 నీళ్ళు పోసాను అనమాట. నేను ఎప్పుడూ చేయలేదు, మొన్నందుకు మన పిల్లలు ఎవరో చెప్తే చూశాను, ఇప్పుడు చేశాను, బాగానే వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. అందరూ ఎవరైనా చేసుకుంటారు. హెల్తీ ఉప్మా అనమాట. రాగి గోధుమ రవ్వ ఉప్మా, రాగి పిండి గోధుమ రవ్వ ఉప్మా చేసుకోండి. రోజు ఊరికే తెల్ల ఉప్మాలు ఎందుకు, ఇలా చేసుకోండి, ఆరోగ్యం బాగుంటుందని. రాగి ఎక్కువగా మనం అన్నిట్లోనూ తీసుకోవచ్చు. ఇదిగో సూజీ రవ్వ, ఇది చేసేటప్పుడు మర్చిపోయాను, ఇది తయారయ్యాక ఐడియా వచ్చింది. చేసుకోండి. ఇందులో కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది, లేదా అలా కూడా తినొచ్చు. బాగుందా? మరి ఇంకా ఒకసారి ప్రిపరేషన్ చూపిస్తాను. చాలా బాగా వచ్చాక నాకు చూపించాలనిపించింది. సరేనా? బాయ్.